ఈరోజు ఈ వీడియోలోని నా దగ్గర ఉన్న లాస్ట్ ఇయర్ చామంతి మొక్కల నుండి కటింగ్స్ తీసుకొని మళ్ళీ ఈ వింటర్కి ఎలా రెడీ చేసుకుంటున్నానో అది చూపించిపోతున్నాను. సింపుల్ అండ్ ఈజీ టిప్స్ చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ వాటరింగ్ చేస్తున్నాను. ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్నాను. కటింగ్స్, అలాగే అలోవెరా అండ్ సిజర్స్, శానిటైజ్డ్ సిజరు, ఒక త్రీ ఇంచెస్ కటింగ్స్ తీసుకున్నాను. అలాగే లోవర్ పార్ట్ ఒక 1 to 1.5 ఇంచ్ వరకు మనం లీవ్స్ తీసేయాలి కదా, అవి తీసి రెడీ చేసుకుంటున్నాను. కటింగ్స్ తీసుకుంటున్నప్పుడు అవి హెల్తీగా ఉండాలి. కటింగ్స్ ఫ్రెష్ అండ్ హెల్తీగా ఉన్న కటింగ్స్ తీసుకోవాలి. సో ఈ సైడ్ నుండి చిన్నగా వచ్చినాయి కదా, అవి కూడా తీసేసి మనం కటింగ్ లాగా రెడీ చేసుకోవచ్చు. సో టోటల్ చూడండి చాలా వచ్చినాయి కటింగ్స్, నేను కౌంట్ చేయలేదు. మేబీ 20 to 25 కటింగ్స్ వచ్చి ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ సాయిల్ని, రివర్ సాయిల్ కదా, ఫ్రెష్ కన్స్ట్రక్షన్ సాయిల్ తీసుకున్నాను. ఇప్పుడు చిన్న ఒక కర్రముక్క తీసుకొని అట్లకి హోల్స్ రెడీ చేసుకుంటున్నాను కటింగ్స్ పెట్టడానికి. ఇదేమో అలోవెరా జెల్, అదే అలోవెరా కొమ్మ తీసాను, చూస్తున్నారు కదా. స్టెమ్స్కి లోవర్ పార్ట్కి ఆ జెల్ రాసి ఆ హోల్స్లో డిప్ చేశాను. తర్వాత హోల్స్ కవర్ చేయాలి. ప్రస్తుతానికి కటింగ్స్ పెట్టేస్తున్నాను అన్నిటిలోని. హోల్స్ ఎందుకంటే ఆ కటింగ్స్ పెడుతున్నప్పుడు ఆ స్టెమ్స్ రప్చర్ అవ్వకుండా అనమాట. హోల్స్ని కవర్ చేస్తాను, ఎందుకంటే చేయకపోతే మళ్ళీ అవి మనం వాటరింగ్ చేస్తున్నప్పుడు సైడ్ అయిపోతాయి అండ్ డిస్టర్బ్ అయితే రూట్స్ బాగా డెవలప్ అవ్వవు. ఫైనల్గా ఆ వాటరింగ్ వేస్తున్నప్పుడు మగ్గుతో వేయకూడదు, స్ప్రే చేయాలి అంతే. ఇప్పుడు ఈ కంటైనర్ని షేడ్లో పెట్టాలి. ఒక 3 వారాలు అయిపోయినాయి. సో చూద్దాం రూట్స్ డెవలప్ అయినాయి అన్నది. సో మోస్ట్లీ డెవలప్ అయ్యి ఉంటాయి. అలాగే కంటైనర్స్ కూడా రెడీ చేసుకున్నాను, షిఫ్ట్ చేయాలి కదా ఒకవేళ రూట్స్ డెవలప్ అయ్యి ఉంటే. వావ్, చూడండి ఎంత బాగా డెవలప్ అయినాయో రూట్స్ కదా, ఎంత హ్యాపీగా ఉందో అసలు. వేసిన కట్టింగ్స్ చూడండి, చిన్న కట్టింగ్స్, ఒక 3 ఇంచెస్ కట్టింగ్స్ తీసుకున్నాను అంతే. వాటికి యాక్చువల్గా 15 డేస్కి డెవలప్ అవుతాయి రూట్స్, కానీ నేను ఎందుకైనా మంచిదే అని చెప్పేసి ఒక 3 వీక్స్ తర్వాత తీస్తున్నాను. చూడండి, నాకు తెలిసి ప్రతి కట్టింగ్కి రూట్స్ డెవలప్ అయినట్టుగా ఉన్నాయి. సో ఫైనల్గా సక్సెస్ఫుల్లే కదా, అంటే అన్ని కట్టింగ్స్ మనకి రూట్స్ డెవలప్ అయినాయి అంటే ఒక కట్టింగ్ కూడా వేస్ట్ పోకుండా. ఆ రూట్స్ కూడా కింద బాగా పట్టేసి ఉన్నాయి. చూడండి ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు. ఇలాగా మనం ఓన్గా చేసుకొని ఇంట్లోని ఇలాగా ఒకటి రెండు మదర్ ప్లాంట్స్ నుండి ఇలా మల్టిప్లై చేసుకుంటే ఇంకా నర్సరీకి వెళ్ళవసరం లేకుండా. కాకపోతే ఇప్పుడు వీటిని షిఫ్ట్ చేసిన తర్వాత జాగ్రత్తగా వాటిని మంచిగా గ్రో అయ్యేలా చూసుకోవాలి. ఒక 3 వీక్స్ ఈ కంటైనర్ షేడ్లో పెట్టేటప్పుడు సాయిల్ మాయిస్ట్నెస్ మెయింటైన్ చేశాను, డ్రై అవ్వకుండా. నేను రెడీ చేసుకున్నది యాక్చువల్గా కొద్దిగా పెద్ద పాట్సే, ఇంకా మీడియం సైజ్ పాట్స్లో మనం కంటైనర్స్లో వేయవచ్చు ఇవి. కానీ ఇంకా మళ్ళీ ఎందుకు షిఫ్ట్ చేయడం అని చెప్పేసి ఏ కంటైనర్లో అయితే నేను చామంతి పెట్టుకుందాం అనుకున్నాను అవే ఇంకా అట్లలోనే డైరెక్ట్గా షిఫ్ట్ చేయడానికి రెడీ చేసుకున్నాను. అలాగా రూట్స్ కూడా కొద్దిగా కట్ అయినాయి, ఎందుకంటే చాలా టెండర్గా ఉంటాయి కదా, అవి తీస్తున్నప్పుడు ఒకటికొకటికి సపరేట్ చేస్తున్నప్పుడు కొన్ని కట్ అయినాయి. కానీ తప్పదు, ఇంకా ఫైనల్గా మనకి
ఆల్మోస్ట్ అన్ని కట్టింగ్స్కి సక్సెస్ఫుల్గా రూట్స్ డెవలప్ అయినాయి. ఇక్కడ కౌంట్ చేస్తున్నాను ఎన్ని కట్టింగ్స్ అనేసి, ఎందుకంటే అట్లా అన్నిటికి కంటైనర్స్ రెడీగా ఉన్నాయా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఎందుకంటే రెడీగా ఉన్నావు మట్టుకే అంత కౌంట్ మట్టుకే మనం తీస్తే మిగతావన్నీ మళ్ళీ అలాగే శాండ్లోనే ఉంచేద్దాం అనేసి, ఎప్పుడు కంటైనర్స్ రెడీ అయితే అవి మిగతావి తీద్దామని అలాగా కొద్దిగా తీసి చూసుకుంటున్నాను అనమాట. రూట్స్ డెవలప్ అయినవన్నీ ఒకవైపు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే తీస్తే కానీ మనకు తెలియదు కదా. యాక్చువల్గా తెలిసిపోతుంది పైన ఫ్రెష్గా ఉంది కటింగ్ అంటే డెఫినెట్గా కింద రూట్స్ డెవలప్ అయినట్టే. ఇంకా మిగతా కటింగ్స్ కూడా నేను తీసేస్తున్నాను. ఇంకే పాట్స్ కౌంట్ బట్టి తీస్తున్నాను అంతే ఇంకా. సో ఇదిగో ఇప్పుడు ఈ కంటైనర్స్ 8 ఇంచెస్ ఇవి. మరి గట్టిగా అయితే ప్రెస్ చేయటం లేదు, నొక్కటం లేదు, ఎందుకంటే టెండర్ రూట్స్ కదా. సో జస్ట్ మట్టితోటి కవర్ చేస్తున్నాను అంతే. చూడండి ఫైనల్గా లైట్ వాటరింగ్ అంతే. సో ఇది కొట్టండి నేను అరేంజ్ చేసుకున్న పాట్స్. సో టోటల్గా అయితే ఒక 25 to 26 వచ్చినాయి. ఇక్కడ కొన్ని పెట్టాను, ఇంకా కొన్ని రెండో స్టాండ్లో పెట్టాను. ఒక 1 month అలాగవుతుంది. కటింగ్ ఏమో పెద్దదానికి షిఫ్ట్ చేశాను, చేస్తే ఇంత అయ్యింది. ఇదిగోటి ఇంత అయ్యింది కదా. ఇప్పుడు ఏంటంటే ఇది మనకి ఒక డిసెంబర్ జనవరి కల్లా మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అర్లీగా కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో ఇది ఇంకేంటంటే ఇది బుషీ కావాలంటే దీనికి ఎప్పటికప్పుడు మనం ప్రూన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట, కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు కట్ చేస్తే సైడ్ నుండి బ్రాంచెస్ వచ్చి మనకి బుషీగా ఇలాగా ఒక రౌండ్ షేప్లో తీసుకురావచ్చు దాన్ని. ఇంకోటి ఏంటంటే అది కట్ చేసినప్పుడు మనకి అర్లీగానే కొద్దిగా ఇంత హైట్ వచ్చాక సపోజ్ మొగ్గలు వచ్చినాయి అనుకోండి, ఆ మొగ్గలు మనకి కట్ చేయాలని అనిపించదు, కానీ కట్ చేసేయాలి ఆ టిప్పు. ఎందుకంటే ఇంత హైట్కే బడ్స్ వచ్చినాయి కదా. సో కట్ చేసేస్తే మనకి అప్పుడు ఆ బడ్ ఉంది, మనకి పువ్వు కోస్తుంది అని చెప్పేసి అలా ఉంచేస్తే మొక్క స్ట్రైట్గా ఇలాగ ఎదుగుతుంది అంతే. సో మనకి చూడడానికి బాగుండాలి, బుషీగా ఉండాలి అంటే మాత్రం బడ్ ఉన్న అర్లీ స్టేజ్లోనే, అంటే ఇంత హైట్లోనే వస్తే కట్ చేసేయండి. అది బుషీగా అయిన తర్వాత అప్పుడు మనకి బడ్స్ వస్తాయి, వచ్చి ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది డూమ్ లాగా. సో అది నేను మేబీ నాకు అప్పటికి ఫ్లవరింగ్ వచ్చేటప్పటికి నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను, చేసి నేను చూపిస్తాను, అప్పుడు అప్డేట్ ఇస్తాను మీకు. ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.